ప్రస్తుతం మనం చూసినట్లయితే అక్షయ పాత్ర ఫౌండేషన్లో పనిచేసేటువంటి ఎంతోమంది సిబ్బందితో పాటుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ తయారు చేసినటువంటి ఆహారాన్ని ప్యాకింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ ప్యాకింగ్ ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఈ ఎన్ని లక్షల మందికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడిషనల్ కమిషనర్ శాకుంతల గారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. శాకుంతల గారు, హాయ్ అండి. ఈ ఎంతమందికి ఇప్పుడు ఆహార పంపిణీ జరుగుతుందండి ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా? ఒక రోజు మొత్తం మీద 2 లక్షల అబవ్ వరకు పంపిస్తున్నామండి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అంటే దానికి షెడ్యూల్ ప్రకారం పంపించుకుంటే 2 లక్షల వరకు రీచ్ అవుతున్నామండి. అల్పాహారం కింద ఏమేమి అందిస్తున్నారు, అలాగే మధ్యాహ్న భోజనం కింద ఏమి అందిస్తున్నారు? అల్పాహారము టమాటా బాతు, ఉప్మా, ఒక్కోసారి కట్ పొంగలు కూడా పెట్టిస్తున్నారు. లంచ్కి వచ్చేసరికల్లా మాత్రము కట్ పొంగలు, సాంబార్ రైసు, కర్డ్ రైసు, అలానే టమాటా రైసు ఇవన్నీ కూడా పెట్టిస్తున్నాం. ఒక్కోసారి వెజిటబుల్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్. మరి రాత్రి భోజనం కింద ఏమి అందిస్తున్నారు? రాత్రి భోజనం కూడా కంటిన్యూషన్ వీటినేనండి. అంటే రైస్ ఐటెంని టమాటా రైస్ కానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ, అదే విధంగా సాంబార్ రైస్, కర్డ్ రైస్ ఇవన్నీ మిక్స్ చేసి పంపిస్తాం. ఈ రోజు ఈ పాటికి ఎంతమందికి ఆహారాన్ని పంపిణీ చేసి ఉంటారు అంటే ఏం చెప్తారు అంచనా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 40,000 మందికి పంపించడం జరిగిపోయిందండి. ఇప్పుడు లంచ్కి ప్యాకెట్స్ ఆల్రెడీ కూడా 20,000 వరకు వెళ్ళినాయండి. ఓకే, ఇక్కడ ఎంతమంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారండి? దీనికి వచ్చేసేసి మనకి రోజు మొత్తం మీద అంటే 1500-1000 మంది దాకా పనిచేస్తూ ఉంటారండి. మధ్యలో షిఫ్ట్లు మారిపోతూ అట్లా. అంటే ఇది వర్కర్స్ లాగా పనిచేయటం ఏమీ లేదండి. అందరూ కూడా స్వచ్ఛందంగా చేసేదేను. అంటే దగ్గరలో ఉన్న గ్రామాల వాళ్ళు కావచ్చు, మహిళలు కావచ్చు, మహిళా గ్రూపుల వాళ్ళు కావచ్చు, సో అదేవిధంగా వేరు అసోసియేషన్స్, స్వచ్ఛంద సంస్థలు, మా స్టాఫ్, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్ వాలంటీర్గా వచ్చి చేస్తూ ఉన్నారండి. ఓకే, ఇప్పటి వరకు ఈ రోజు ఎన్ని ప్రాంతాలకి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది? ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది విజయవాడ నగరంలోని ఆ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలకు పంపించడం కోసం అండి. దీనికి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ పెట్టారు. కంట్రోలింగ్ సిస్టమ్ను ఇందిరాగాంధీ స్టేడియం, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇవన్నీ వెళ్ళిన వెహికల్స్ రిపోర్ట్ చేస్తాయి. అక్కడి నుంచి వాళ్ళు ఎలకేషన్ అనేది అక్కడికి వెళ్ళంగానే ఈ డ్రైవర్లకి రిజిస్టర్ చేసుకొని, ఫుడ్ చెక్ చేసుకొని, క్వాలిటీ చెక్ చేసి అలాట్మెంట్ ఏరియాలు ఇస్తున్నారు అనమాట. ఆ ఏరియాలకి తర్వాత బండి వెళ్ళిపోయేసేసి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి అక్కడికి. ఓకే, అంటే కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గినటువంటి నేపథ్యంలో ఆ ఏరియాల్లో కూడా ఈ రోజు మళ్ళీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇవన్నీ కూడా అంటే ఇది మనం ఇక్కడ ఆత్మకూరు, అక్షయ పాత్ర అవంతా కూడా కంట్రోల్ రూము ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టారండి. అక్కడ చూసుకుంటున్నారండి ఎక్కడెక్కడ పంపించాలి, ఫుడ్ రిక్వైర్మెంట్ ఎక్కడుందని. అది కూడా ఏంటంటే ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని, ఐఏఎస్ క్యాడర్లో సీనియర్ ఆఫీసర్స్ని పెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఆ ఇంటెంట్ని పెట్టేసేసి అలాట్మెంట్ చేస్తున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వరద బాధితుల సహాయార్థం కొంతమంది గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నిర్విరామంగా సహాయం చేసేందుకు, సేవ చేసేందుకు సిద్ధమయ్యి వారం రోజుల నుంచి ఈ ప్రభుత్వం అలాగే అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ఈ వరద బాధితులకి ఫుడ్ అందజేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఫుడ్ని ప్యాకింగ్ చేసేందుకు, అలాగే ఫుడ్ని పంపిణీ చేసేందుకు కూడా చాలామంది నిజంగా నిర్విరామంగా ఇక్కడ కృషి చేస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పెద్దోట్ల కూడా సార్. ఓకే, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇక్కడ? వారం నుండి చేస్తున్నాం. ఓకే, ఏమేమి ప్యాక్ చేస్తున్నారు డైలీ? దద్దోజనం, కట్టె పొంగలి, సాంబార్ రైసు, బిర్యానీ, టమాటా రైసు. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని ప్యాకింగ్ చేస్తుంటారమ్మా మీరు ఈ వారం రోజులుగా? మా టీం మట్టుకి రోజు ఒక 20 టిన్నులు చేస్తున్నామండి. ఓకే అమ్మ, మీరు చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ సేవ చేస్తున్నారు? మేము గత 8 రోజుల నుంచి చేస్తున్నామండి. మేము డ్వాక్రా మహిళలము. ఇట్లా ఫ్లడ్స్ వచ్చిన పీపుల్స్కి ఇలా చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికి ఎన్ని లక్షల ప్యాకింగ్ చేస్తుంటారు మీరు? చేస్తుంటామండి దాదాపుగా. అంటే ఫర్ డేకి వచ్చేసి 20-25 క్యాన్స్ వరకు చేస్తున్నాము. సో ప్యాకెట్స్ అంటే తెలీదు, క్యాన్ల వరకు అయితే కనుక 25-30 లోపు చేసి వెళ్తున్నాము. అది ఎటువంటి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు? సాంబార్ రైసు, టమాటా రైసు, కిచిడి, పులావు, దద్దోజనం, కట్టె పొంగలి, టమాటా బాతు. అంటే మార్నింగ్ టైము టిఫిన్ కూడా పంపిస్తున్నారండి. అది మేము మంగళగిరి మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చామండి. ఓకే, మంగళగిరి మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళ మీరంతా స్టాఫ్ అండి. మేమందరం ఎన్ని రోజుల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు? ఒక 1 వీక్ అవుతుందండి. 1 వీక్ నుంచి చేస్తున్నాము సేవ. ఇప్పటి వరకు ఏమేమి ప్యాకింగ్ చేశారు ఇక్కడ?
సాంబార్ రైసు, పెరుగన్నం, కట్టె పొంగలి, వెజ్ బిర్యానీ, టమాటా రైసు అన్ని చేసామండి. టేస్ట్ చేశారా? చేసాను సార్. ఎలా ఉంది? రుచిగా ఉందా? చాలా బాగుంది. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మంగళగిరి మున్సిపల్ ఆఫీసర్ అండి. అంటే మాది ఉండడం గుంటూరు, అక్కడ నుంచి డైలీ ఇక్కడికి వస్తున్నాం సార్. ఇప్పటి వరకు ఎన్ని ప్యాకెట్లు మీరు ప్యాక్ చేశారు? అది అసలు లెక్కే లేదు సార్. మాకు రోజు మార్నింగ్ 8 to 8 ఉంటున్నాము, ఈవినింగ్ 8 వరకు ఉంటున్నాము. ఈవినింగ్ 8 వరకు ఉండి మళ్ళీ ఇక్కడ ఆటో తీసుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి 9 అవుతుంది సార్. మీ దైనందిన జీవితంలో రోజు ఆఫీస్ లో బిజీగా గడుపుతూ ఉంటారు. ఇప్పుడు వరద బాధితుల సహాయార్థం మీరు ఇక్కడికి వచ్చి, అంటే అక్షయ పాత్ర ఫౌండేషన్ వద్దకు వచ్చి మీరు ఇక్కడ ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే సేవ ఎప్పుడు ఆఫీస్ లో బిజీ అవుతుంటాం, అప్పుడప్పుడైనా సేవ చేయాలి కదా సార్. పాపం వాళ్ళు అక్కడ బాగా వాటర్ లో మునిగిపోయి ఉన్నారు, మనం ఇది మాత్రం చేయకపోతే ఎలా అందరం? అందుకనే వచ్చి చేస్తున్నాం సార్, మా రిస్క్ లేకుండా. కాకపోతే 8 వరకు ఉంటున్నాము, ఇంటికేటప్పుడు మాత్రం చాలా టైం అవుతుంది మాకు. అది రోజుల నుంచి ఇక్కడ మీరు సేవ చేస్తున్నారు? 2వ తారీఖు సోమవారం నుంచి చేస్తున్నామండి. ఇవాళ సోమవారం కదా, 8 రోజులు అయింది. 8 రోజుల నుంచి పొద్దున 7:30, 8ంటికి వస్తున్నాము, సాయంత్రం 5, 5:30 వరకు ఉండేది. అంటే 3 పూట్ల భోజనం మీరు ప్యాకింగ్ చేస్తున్నారు? 3 పూటలు చేస్తానే ఉన్నాం. 3 పూటలు రకరకాలుగా వస్తుంది, 3 పూటలు చేస్తున్నాం. ఏంటి, మీరు ఇక్కడ పనిచేసే వాళ్ళ లేదంటే అసలు బయట గ్రామం నుంచి వచ్చారు? గ్రామాల నుంచి డ్వాక్రా మహిళము స్వచ్ఛందంగా వచ్చాం అన్నమాట. అంటే మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు కదా? స్వచ్ఛందంగానే వచ్చామండి, చేయాలనే వచ్చాం, సేవ చేయాలి. వరద బాధ్యతలకి మనం కూడా మా వంతు సహాయంగా చేస్తానికి వచ్చాము. సోదరు ఎక్కడి నుంచి వచ్చారు? పొన్నూరు మున్సిపాలిటీ. ఓకే, పొన్నూరు నుంచి. ఏంటి ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారా? అవును. ఏమేమి ప్యాకింగ్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పుడు వరకు పొద్దునే ఉన్నాను, కట్టు పొంగలి, సాంబార్ రైసు, పెరుగన్నం. అల్పాహారం కింద ఈ 3 అందిస్తున్నారా? భోజనం. అల్పాహారం కట్టు పొంగలి వెళ్ళిపోయింది. ఓకే, ఉదయం భోజనం సాంబార్ రైస్ అను పెరుగన్నం. ఏంటి మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారా? మాకు సచివాలయం స్టాఫ్ డ్యూటీలు వేసారు. ఓకే, సచివాలయం నుంచి డ్యూటీ చేస్తే ఇక్కడికి వచ్చారా? ఓకే, ఇప్పటి వరకు ఎన్ని ప్యాకెట్లు మీరు ప్యాక్ చేశారు? ఈ దబరాలు ఉన్నాయి కదా, ఈ ఒక 5 చేసాం. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? బయట. అమ్మ, ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ సేవ చేస్తున్నారు? మేము గత ఒక 8 రోజుల నుంచి వస్తూ ఉన్నామండి. పోయిన సోమవారం నుంచి కంటిన్యూగా వస్తున్నాము స్వచ్ఛందంగా. మీరు ముందుకు వచ్చి ఈ సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అక్షయ పాత్ర అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఇప్పటి వరకు ఎన్ని ప్యాకింగ్ చేశారు మీరు? దాదాపు 10 లక్షల దాకా వెళ్ళినాయండి. పోయిన సోమవారం నుంచి ఇప్పటి వరకు కూడా మేము కంటిన్యూగా వస్తూ ఉన్నాము. ఒక 8 గంటల పాటు చేయటం, మళ్ళీ తర్వాత షిఫ్ట్ వారీగా కూడా మేము మాట్లాడుకొని అలా వస్తూ ఉన్నాము డ్వాక్రా మహిళలంగా. మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు? మంగళగిరి టౌన్ అండి. ఓకే, మీతో పాటు ఎంతమంది వచ్చారు? మేము అంటే ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక 2 అలా స్వచ్ఛందంగా ఒక 30 మంది 50 మంది అట్లా జట్లుగా వస్తూ ఉన్నామండి. దగ్గర ఇక్కడ ఒక 700-800 మంది కంటిన్యూగా వస్తున్నాము. ఎటువంటి ఆహారాన్ని ఇక్కడ పంపిణీ చేస్తున్నారమ్మా? సాంబార్ అన్నము, పెరుగన్నము, అలాగే మళ్ళీ ఉప్మా ఇలా ఇస్తూ ఉన్నారండి. మా గ్రూప్ సభ్యుల్లో కొంతమంది ఒక 25,000 30,000 ప్యాకింగ్లు చేసి ఊరెళ్ళి అన్నదానం కింద ఇచ్చేసేస్తున్నారు సార్. ఓకే, అంటే ఈ ఫౌండేషన్ వాళ్ళ తరపున కాకుండా మీరు కూడా చేస్తున్నారు స్వచ్ఛందంగా? పర్సనల్ గా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, పాలు, మళ్ళీ ఇలా వంటలు, అలాంటి బట్టలని, అలాంటివి బిస్కెట్స్ ప్యాకెట్స్ అన్ని ఇచ్చేసి వస్తున్నారు సార్ మా గ్రూప్ మొత్తం తరపున. అది ఓకే సార్. అమ్మ, ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు? పోయిన సోమవారం నుంచి ఈ రోజుకి వారం రోజులైంది. ఉదయం 7 గంటలకే వస్తున్నాం మేమైతే ఫస్ట్ బ్యాచ్. ఉదయం 7 గంటలకు వచ్చి 12 వరకు ఇంకో బ్యాచ్ వచ్చేదాకా ఉంటున్నాం. మేము మెప్మా వాళ్ళం. మేము స్వచ్ఛందంగా వచ్చి వరద బాధితులకి మా వంతు హెల్ప్ గా చేద్దామని సహాయంగా వచ్చి చేసి వెళ్తున్నాం. ఒక్కొక్కళ్ళు 7 గంటల నుంచి 12 వరకు, 12 దగ్గర నుంచి 4 వరకు, 4 దగ్గర నుంచి 8, 9 కూడా అవుతుంది. అట్లా బ్యాచ్ల వారీగా వచ్చి మేము సేవ చేసి వెళ్తున్నాం. అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారా? అందరూ వస్తున్నామండి. పక్కన పల్లెటూరు, వడ్లపూడి, ఆత్మకూరు, ఇట్లా నవ్వులూరు, ఎర్రబాలెం మొత్తం అందరూ వచ్చి చేసి వెళ్తున్నారు. ఆడవాళ్ళు ఎవరికి సేవ ఎట్లా చేయాలనుకుంటే అట్లా వాళ్ళకి తోచిన హెల్ప్ చేసి వెళ్తున్నారు. ఎటువంటి సేవ చేస్తున్నారు ముఖ్యంగా? ఒకళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు, ఒకళ్ళు కవర్లో పెట్టడము, ఒకళ్ళు రబ్బర్లు వేయటము, ఒకళ్ళు కవర్లని, ఒకళ్ళు గోతాలు వేసి అందించటము, అట్లా ఎవరికి తగ్గట్టు వాళ్ళు హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. మీరు ఇక్కడ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు కదా, మీరు ఆ ఫుడ్ ని టేస్ట్ చేశారా?
చేసామండి. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఎంతమందికి కూడా అంత టేస్ట్ ఫుడ్ అందడం అదృష్టం అనాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో మనం 10 మందికి చేస్తేనే ఉప్పు కారమో తగ్గిద్ది, కానీ ఇంతమందికి అన్ని రకాలుగా ఉప్పు గాని కారం గాని అన్ని బాగున్నాయి, అంతా టేస్ట్ బాగుంది. రోజుకి ఎంత మందికి ఫుడ్ పంపిణీ చేస్తుంది ఇక్కడ నుంచి? అంటే ఫస్ట్ 50 అన్నారు, తర్వాత 1,00,000 అన్నారు, ఇప్పుడు 3 లక్షల దాకా కూడా వెళ్ళింది. 10 లక్షలు దాటిందమ్మా. 10 అంటే మాకు తెలిసి అంటే మన దాకా రాదు కదా సార్, అందుకని అది. సో అంటే అల్పాహారం ఏమందిస్తున్నారు, అలాగే మధ్యాహ్నం భోజనం కింద రాత్రి భోజనం కింద ఏ ఆహారం పదార్థాలు అందిస్తున్నారు? ఉదయం ఏమో ఉప్మాను కట్టి పొంగల్ టిఫిన్, మధ్యాహ్నం సాంబార్ అన్నం పెరుగు, రాత్రి పూట మళ్ళీ సాంబారు, ఒక్కోసారి టమోటా రైసు, టమాటా బాతు లాగా అట్లా ఒక్కొక్క వెరైటీ వస్తున్నాయండి. రుచికరంగా ఉందా అంతా? అంతా చాలా బాగుంది. మేమందరం కూడా ఇక్కడే భోజనం చేస్తున్నాం. మేము ప్యాకింగ్ చేసి ఇక్కడే తినేసి ఇక్కడే ఉండి వెళ్తున్నాం అన్నమాట. అది. సో ఈ మహిళా మూర్తులు నిజంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వరద బాధితుల సహాయార్థం వీరు ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఒక షిఫ్ట్, అలాగే మధ్యాహ్నం నుంచి మళ్ళీ రాత్రి వరకు కూడా షిఫ్ట్ల ప్రకారంగా ఈ మహిళా మూర్తులు అయితే స్వచ్ఛందంగానే ముందుకొచ్చి వీరు సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ప్యాకింగ్ చేస్తూ ఉంటే కొంతమంది కూరగాయలు కటింగ్ చేస్తూ ఉన్నారు, మరికొంతమంది ఏమో ఈ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వీటికి రిబ్బన్స్ వేయడం, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అయితే ఈ మహిళా మూర్తులు పాల్గొన్నారు. ఓకే, వరద బాధితులకి తన వంతుగా సేవ చేసేందుకు కూడా చిన్న పాప ఇక ముందుకు కదిలింది. ఇక్కడ అక్షయ పాత్ర ఫౌండేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ ఫుడ్ పంపిణీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పాప పక్క గ్రామం నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్న వాళ్ళకి తను సహాయం చేస్తుంది. పాపతో మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? అవును, ఏం చేసావు మార్నింగ్ నుంచి ఇక్కడ? కవర్లు అందించావా? ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఫుడ్ ఏది ఉంది ఇక్కడ? సాంబార్ అన్నం పెరిగిన ఉందా? బాగుందా? తిన్నావా నువ్వు? ఏం తిన్నావు నువ్వు?